ఈ వీడియోస్ ఎవరి వరకు అయితే చూసేయండి. ఏంటంటే బీరకాయ కూర వద్దు మమ్మీ అని పెద్ద టాస్క్ ఉంటుంది కదా, పెద్దోళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు అసలు కదా, ఏమంటారు? కానీ ఇది బాలింత్రాల కూర ఆంధ్రాలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ వేసేసి అట్లా మగ్గ పెట్టేసి శుభ్రంగా బీరకాయ ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా మగ్గనిచ్చేది. ఎంత సింపుల్గా ఉంది కదా కూర. మీ పిల్లలకైతే చేసి పెట్టండి. మీరు కామెంట్ అయితే చెప్పకుండా ఉంది, చాలా బాగుండక్క అంటారు. ఈ కూర చాలామందికి తెలుసు, ఆంధ్ర వాళ్ళకి ఎంతమందికి తెలుసో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు అసలు బీరకాయ దగ్గరికి రానివ్వరు. నేను బాలింత్రాలు అయినప్పుడు మా పిల్లలకి ఒక్కొక్క ముద్ద పెడితే వాళ్ళకి చాలా బాగుంది మమ్మీ అని తినేవారు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి బీరకాయ ఫ్రై అంతా మొదలెట్టారండి పొద్దున్న. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా విషయం ఏంటంటే ఈరోజు ఈ రోజుల్లో ఏముంది, అంత బుర్రలో ఆలోచనలు తప్ప ఏముంటుంది, ఏదో జైల్లో పెట్టినట్టే ఉంటుంది. ఇంట్లో పొద్దున్నే లెగాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, రెడీ చేసి పనులన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ పట్టుకోవాలి. ఆ నేరాల ఘోరాలు యూట్యూబ్లో చూడలేము. ఇంకేం నేరాల ఘోరాలు ఉంటాయి? భార్యనేమో భర్త చంపుకోవటం, భర్తనేమో భార్యను చెప్పుకోవటం, ఈ న్యూస్లు చూడలేకపోతున్నాం కదా. ఆ రోజుల్లో అయితే ప్రేమలు, అభిమానాలు, అక్క ఏం కూర ఉండో కొంచెం కూర అన్న ప్రేమలు. అప్పుడు ఎంత బాగుండేది లైఫ్. ఇప్పుడు అసలు ఈ రోజులు అసలే బాగాలేదు. అసలు ఆ రోజులే బాగున్నాయి కదా కానీ మీకు ఎలాగ ఎంతమందికి అనిపించింది కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే మా ఇంట్లో జైల్లో పెట్టినట్టు ఏముంటుంది చెప్పండి. డోర్లు వేసుకుంటారు ఫ్లాట్లలో, బయటికి రారు. అసలు లోపల ఏం చేస్తారో కూడా తెలియదు. చిన్న మాట కూడా బయటకు రాకుండా ఉంటారు జనాలు. జైల్లో అనుకోండి. ఇంకా ఏమంటారు? కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.